This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము డిసెంబర్ 31కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఆ కీవర్డ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలతో పాటు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అదేవిధంగా సివిల్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రత్యేకంగా హిందూ, అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు ఏమేమి చదువుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియోస్ని మీకు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రామీణ ప్రాంతంలో ఉన్న అభ్యర్థికి కూడా మరింతగా ప్రయోజనం చేకూరాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా యూపీఎస్సి, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా చదువుకోవాలి, సో వివిధ వర్తమాన అంశాలపై అవగాహన కల్పించే విధంగా అన్ని రకాల వీడియోస్ని మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ కమిటీ టు commemorate the 125th birth anniversary of the Netaji Subhash Chandra Bose is to be constituted under which minister అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఎవరు మినిస్టర్, ఏ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంది అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, విచ్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఫర్ ప్రొవైడింగ్ ద కస్టమైజ్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఈ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క భాగస్వామ్యంతో కస్టమైజ్డ్ బ్యాంకింగ్ సర్వీస్ని ఏ బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్, ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ టు కోఆపరేట్ ఇన్ హెల్త్ అండ్ మెడిసిన్ అండ్ సపోర్ట్ ద గ్రీన్ హెల్త్ కేర్. హెల్త్ అండ్ మెడిసిన్కి సంబంధించి భారతదేశానికి సహకారం చేయడానికి ఇండియా ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది? ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, ఇజ్రాయెల్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక ఈరోజు మనం డైరెక్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ కనుక ఇక్కడ మనం తీసుకుంటే ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, అదేవిధంగా హెల్త్ పరంగా మనం ఈ టాపిక్ని చదువుకుంటాము. కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి యూకే ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక అప్రూవ్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశము అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రాజెనికా, ఈ పేరు గుర్తుంచుకోండి. ఇది దేనికి సంబంధించింది? కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్. దీన్ని రూపొందించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఎమర్జెన్సీ సప్లై, అంటే అత్యాధునికంగా సరఫరా చేయడానికి అప్రూవ్ అనేది లభించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎక్కడ? యూకేలో దీనికి అప్రూవ్ అనేది లభించింది. ఇది గుర్తుంచుకోండి. విత్ ద ఫస్ట్ డోసెస్ బీయింగ్ రిలీజ్డ్ ఆన్ వెన్స్డే సో దట్ ద వ్యాక్సినేషన్స్ మే బిగిన్ ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్. సో వచ్చే కొత్త సంవత్సరంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది యూకేలో స్టార్ట్ అవ్వబోతుంది. ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్. దీన్ని డెవలప్ చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా
యాజ్ ద పూణే బేస్డ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశానికి సంబంధించి దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పూణే బేస్డ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఆస్ట్రాజెనికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. టైడ్ అప్ విత్ ద ఆస్ట్రాజెనికా టు డిప్లాయ్ ద వ్యాక్సిన్ ఇన్ ద కంట్రీ. సో మన భారతదేశంలో ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి భారతదేశంలో ఉన్న అందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ ఆస్ట్రాజెనికా అనే ఈ ఈ వ్యాక్సిన్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. దీనివలన భారతదేశానికి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇది యూకేలో అప్రూవ్ పొందిన నేపథ్యంలో మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా డ్రగ్ రెగ్యులేటరీస్ మీటింగ్ కన్వేడ్ జస్ట్ అప్రూవల్ అకార్డెడ్ ఆస్ట్రాజెనికా రివ్యూడ్ అన్ అప్లికేషన్ బై ది ఎస్ఎస్ఐ ఫర్ ద ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్. ఇక్కడ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంతే అత్యవసరంగా ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకోవడానికి ఇక్కడ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రపోజల్ని ఇవ్వడం జరిగింది. ఇది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. భారత్ బయోటెక్కి సంబంధించి కోవాక్సిన్ వ్యాక్సినేషన్, అదేవిధంగా ఫైజర్ అనే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, ఇవన్నీ ఇక్కడ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ ఎమర్జెన్సీ ప్రాతిపదికన సప్లై చేయడానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఈ ఈ స్టెప్ ఇప్పుడు ఆస్ట్రాజెనికాకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇక్కడ వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసి ఒకసారి మొత్తం కంప్లీట్గా అనలైజ్ చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీతో కూడిన ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఫైనల్గా దీనికి అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ వ్యాక్సినేషన్ నేమ్స్ మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్, ఎఫికసీ, సప్లై ఏ విధంగా ఉంటుంది, లాంగ్ అవైటెడ్ అనే అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ దట్స్ నీడ్స్ టు బి స్టోర్డ్ ఎట్ -70 to -80 degrees Celsius. ఇక్కడ ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని -70 నుంచి -80 degrees Celsiusలో స్టోరేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆక్స్ఫర్డ్ జాబ్ కెన్ బి స్టోర్డ్ ఎట్ 2 to 8 degrees Celsius. ఇక్కడ ఆక్స్ఫర్డ్కి చెందిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కేవలం 2 to 8 degrees Celsius ఉన్న ఉష్ణోగ్రతలో స్టోర్ చేస్తే సరిపోతుంది. ఇక అకార్డింగ్ టు ది డెవలపర్స్ వ్యాక్సిన్ ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ ద COVID-19 62% ఆఫ్ డోస్ గివెన్ టు ఫుల్ డోసెస్. సో దీని యొక్క ప్రామాణికత ఎంత వరకు ఉందంటే 62% వరకు ఉంది. ఇక సప్లై వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని మన భారతదేశంలో సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్ 40 to 50 million doses ఆఫ్ ది వ్యాక్సిన్ అండ్ ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ 300 million doses బై 2021. జూలై 2021కి దాదాపుగా 300 million dosesని ఇది సప్లై చేసే అవకాశం అనేది, ఉత్పత్తి చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే అస్సాం సీఎం సెట్స్ January 31st డెడ్లైన్ టు ది రీహాబిలిటేషన్ నేషనల్ పార్క్ డ్వెల్లర్స్ అని ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఆ నేషనల్ పార్క్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తమ యొక్క హ్యాబిటేషన్స్ని అంటే నివాస ప్రాంతాలని కోల్పోవడం అనేది జరిగింది. సో వారికి మళ్ళీ పునరావాసం కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. దానికి సంబంధించి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఇక్కడ ఈ డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అనేది మనకు ఇంపార్టెంట్. ఇది మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. ఇది ఇక్కడ దేనికి సంబంధించి అంటే ఇక్కడ ఉన్న ఈ ఫారెస్ట్కి సంబంధించి ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల తెగలు ఏవైతే ఉన్నాయో వారు తమ యొక్క ఆవాసాలను కోల్పోయిన నేపథ్యంలో వారికి మళ్ళీ తిరిగి పునరావాసాన్ని కల్పించాలని అస్సాం చీఫ్ మినిస్టర్ ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. అయితే ఇక్కడ జరిగిన అంశం కనుక ఒకసారి చూసుకుంటే ఇక్కడ గతంలో ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉండేది. ఈ డిబ్రూ సైకోవా అనేది దీనిని ఏం చేశారంటే నేషనల్ పార్క్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఒక జాతీయ పార్కుగా దీన్ని మార్చడం అనేది జరిగింది.
సో, గతంలో ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉంది. సో, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది దేనికి ఇంపార్టెన్స్ అంటే వైల్డ్ హార్సెస్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. వైల్డ్ హార్సెస్ ఇది కూడా మనకు ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పేరొచ్చేసి మైసింగ్ కమ్యూనిటీ ఇక్కడ ఉంటారు. ఈ కమ్యూనిటీ పేరు కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీ ఏ రాష్ట్రానికి చెందింది అని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాదాపుగా కొన్ని వేల ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటాయి. సో, వారికి తిరిగి మళ్ళీ పునరావాసము కల్పించనున్నారు. ఇది ఈ పార్క్‌కి సంబంధించి జనరల్‌గా మీకు ఈజీగా గుర్తుండడానికి ఇక్కడ నేను మీకు మ్యాప్‌ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ మ్యాప్ గుర్తుంచుకోండి. దిబ్రూ సైఖోవా బయోస్ఫియర్ రిజర్వ్ ప్రస్తుతం ఇది నేషనల్ పార్క్‌గా ఉంది. ఇది ఎక్కడ ఉందంటే ఇది అస్సాంలో ఉంది. స్టేట్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక్కడ వైల్డ్ లైఫ్ హార్సెస్ అనేవి చాలా ప్రత్యేకతగా ఉంటాయి ఈ పార్క్‌లో. దీనికి సంబంధించి ఈ వైల్డ్ లైఫ్ ఈ నేషనల్ పార్క్ అనేది ఏ రివర్ సరిహద్దులో ఉంది అంటే బ్రహ్మపుత్ర రివర్‌కి సరిహద్దులో ఈ పార్క్ అనేది ఉంది. ఇక్కడ ఈ రివర్ పేరు కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని గనక తీసుకుంటే క్యాబినెట్ గివ్స్ అప్రూవల్ ఫర్ ఆకాష్ మిసైల్ ఎక్స్‌పోర్ట్. మన భారతదేశంలో ఇక్కడ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్‌ని మరింతగా వృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతోటే సో, అనేక చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇక్కడ ఈ స్వదేశంలో అభివృద్ధి చేసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మిసైల్ సిస్టమ్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఇక్కడ అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది భారత ప్రధానమంత్రి. ఇక్కడ ఈ మిసైల్ పేరొచ్చేసి ఆకాష్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. సర్ఫేస్ టు ఎయిర్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఇండిజీనియస్‌లీ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే మన పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి తయారు చేసిన మిసైల్ ఇది. ఆకాష్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. It is also approved the high level committee formed to expedite clearance of such exports. ఒక హై లెవెల్ కమిటీ కూడా దీనికి క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని డెవలప్ చేసింది ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ హైదరాబాద్ డిఆర్‌డిఓ మిసైల్ కాంప్లెక్స్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఇక్కడ విదేశాలకు క్షిపణులు ఎగుమతి అవ్వనున్నాయి భవిష్యత్తులో. ఇక్కడ ఆకాష్ ఇది గుర్తుంచుకోండి. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి. ఇది భూమి నుంచి గగన తలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే మధ్య శ్రేణి క్షిపణి. ఇది గుర్తుంచుకోండి. మధ్య శ్రేణి క్షిపణి. ఇది గుర్తుంచుకోండి. ఇది ఎంతవరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుందంటే 30 కిలోమీటర్ల వరకు తన యొక్క లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఆటోమేటిక్ వ్యవస్థ అనేది ఇందులో ఉంటుంది. గతంలో 1990లో డిఆర్‌డిఓ మొట్టమొదటి ఈ ఆకాష్ పరీక్షను నిర్వహించడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1990లో. ఆ తర్వాత దీని మీద అనేక రకమైన పరిశోధనలు చేయడం అనేది జరిగింది. 2012వ సంవత్సరంలో మొట్టమొదటి ఆకాష్ క్షిపణులను భారత వాయుసేనలో ప్రవేశపెడితే 2015లో అది భారత సైన్యంలో చేరింది ఆకాష్ క్షిపణి అనేది. ఇది ఆకాష్ క్షిపణికి సంబంధించి మరొక ముఖ్యమైన కీలకమైన అంశాలు ఇవి. సో, మనకి ఏ విధంగానైనా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది ఈ ఆకాష్ క్షిపణికి సంబంధించి. ఇక నెక్స్ట్ CCAA నాట్ ఫర్ ద 3 ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాము. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్డ్ ద 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపోజల్స్
ఎస్టిమేటెడ్ ఇట్ 7,725 crores. ఇక్కడ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాలకి సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఇక్కడ ఒక అప్రూవ్ ఇవ్వడం అనేది జరిగింది 3 ప్రాజెక్ట్స్కి సంబంధించి. ఇవి ఏమిటంటే ఇవి మౌలిక పరమైన వసతులను కల్పించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపోజల్స్ ఇవి. వీని యొక్క మొత్తం విలువ వచ్చేసి దాదాపుగా 7,725 కోట్ల విలువ. దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ని కనెక్టివిటీ చేయడానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కారిడార్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్, ఇది గుర్తుంచుకోండి, సచ్ యాజ్ ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ నేషనల్ వేస్. ఈ 3 మనం ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రైట్ కారిడార్స్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ నేషనల్ హైవేస్. The 3 projects proposed by the Department of Promotion of Industry and Internal Trade include the construction of various trunk infrastructure components for the, ఇక్కడ ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. దీని యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా 2,000 కోట్లుగా ఉంటుంది. మనకి ఇక్కడ ఈ ఎస్టిమేషన్ కాస్ట్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం లేదు, జస్ట్ మనకు లొకేషన్, అక్కడ ఆ ఇండస్ట్రియల్ ఏరియా నేమ్ అనేది మనకు ఇంపార్టెంట్. తుముకూరు ఇండస్ట్రియల్ ఏరియా, ఇది కర్ణాటకలో ఉంటుంది. అదేవిధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్, అదేవిధంగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ అనేది గ్రేటర్ నోయిడాలో ఉండడం జరుగుతుంది. ఈ లొకేషన్స్ బాగా గుర్తుంచుకోండి. ఇటువంటి మౌలిక వసతులకు సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్స్ను నిర్మించాలని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దీనికి అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో ఈ రవాణా వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే పారిశ్రమలకు తగిన విధంగా ఇటువంటి కారిడార్స్ను, అదేవిధంగా నేషనల్ హైవేస్ను, ఎక్స్ప్రెస్ వేస్ను నిర్మించాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీని పారిశ్రామికంగా భారత ప్రభుత్వం పారిశ్రామికంగా సో అనేక రకమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బ్యాక్ బోన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్స్ లైక్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్స్, ఎక్స్ప్రెస్ వేస్, నేషనల్ హైవేస్, ప్రాక్సిమిటీ టు పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఎట్సెట్రా. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్, ఇది గుర్తుంచుకోండి, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీస్. గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ని ఏర్పాటు చేయడంలో భాగంగా, అదేవిధంగా భారతదేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మరింతగా అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇటువంటి కీలకమైన మౌలిక నిర్మాణాలను భారత ప్రభుత్వం చేపట్టనుంది. అదేవిధంగా ఈ విధంగా మౌలిక వసతులను కల్పించడం వల్ల మన భారతదేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి పెట్టుబడులు మరింతగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్, బూస్ట్ గివెన్ ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇథనాల్కి సంబంధించి యూనియన్ క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇథనాల్ ఉత్పత్తికి మన భారతదేశంలో ఈ ఇథనాల్ ఉత్పత్తి, ఇది గుర్తుంచుకోండి, ఇథనాల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకు రుణాలను అందించే విధంగా దాదాపుగా 4,573 కోట్లతో, ఇక్కడ ఈ 4,573 కోట్లతో ఒక ప్రత్యేక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఈ కేంద్ర మంత్రివర్గము దీనికి సంబంధించి ఇక్కడ ఇథనాల్ తయారీ చేసే ఈ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వడ్డీ రాయితీ పథకంతో పాటు ఈ మౌలిక వసతుల కల్పనకి సంబంధించి దాదాపుగా 7,725 కోట్ల విలువైన అనేక రకమైన ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలపడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ ఇథనాల్ అంటే మనకు ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ షుగర్ ఫ్యాక్టరీస్ ఈ ఇథనాల్ను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మిగులు చెరకు, అదేవిధంగా చక్కెరను ఈ ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి కనుక ఉపయోగిస్తే మన భారతదేశంలో ఈ
షుగర్‌కి సంబంధించిన ధరలు ఏవైతే ఉన్నాయో, ఆ ధరలు స్థిరపడమే కాకుండా, ఈ చక్కెర మిల్లులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి తక్కువ వడ్డీ రాయితీ పథకం కింద దాదాపుగా 4,573 కోట్లను ఇక్కడ అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ లా ఎట్ టు క్యాచ్ అప్ అనే ఒక అంశం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఈ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఈ ఫేషియల్ రికగ్నిక్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. సో దీనిని అనేక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల్లో ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ కరెంట్లీ 16 different facial tracking systems in active utilization by the various central and the state governments across the India for the surveillance అంటే నిఘా కోసము, అదేవిధంగా భద్రతా పరంగా, అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు అపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడానికి ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంస్థల్లో ఉపయోగించడం అనేది ప్రస్తుతం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏమిటి వచ్చిందంటే, ఇక్కడ ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అనేది ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తుందని ఇక్కడ ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ చెప్తున్నారు. హ్యూగ్ థ్రెట్ టు ఫండమెంటల్ రైట్స్ టు ది ప్రైవసీ, అంటే వ్యక్తిగత ప్రైవసీకి వ్యక్తిగత గోప్యతకి సంబంధించి, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఉల్లంఘిస్తుంది అని ఇక్కడ లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఈ ఎఫ్ఆర్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఆర్టీ సిస్టమ్ 2018వ సంవత్సరంలో ఢిల్లీ పోలీసులు మొట్టమొదటిసారిగా ఉపయోగించడం అనేది జరిగింది ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ని. దీనికి సంబంధించి అక్కడ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అప్పుడు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టాలు రూపొందించలేదు అని ఇక్కడ ప్రధానమైన సమస్యగా ఉందని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక ఈ రైట్ టు ప్రైవసీకి సంబంధించి, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక కేసు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కేసు కూడా గుర్తుంచుకోండి, జస్టిస్ కేఎస్ కుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. No specific laws or guidelines to regulate the use of the potentiality invasive technology. అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టాలు కానీ మార్గదర్శకాలు కానీ రూపొందించలేదు ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీకి సంబంధించి. ఎందుకంటే చట్టాలను ఖచ్చితంగా రూపొందించాలి ఇటువంటి సిస్టమ్ని ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే దీనిని వైలేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఈ సదుపాయం ఏదైతే ఉందో దీన్ని దుర్వినియోగపరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. అటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కఠినమైన చట్టాలను కూడా రూపొందించాల్సిన అవసరం అనేది ఉందని ఇక్కడ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక నెక్స్ట్, బ్రింగ్ టూరిజం సెక్టర్ ఇంటూ కాంకరెంట్ లిస్ట్ అని ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హ్యాస్ సాట్ ద ఇన్క్లూజన్ ఆఫ్ టూరిజం ఇన్ కాంకరెంట్ లిస్ట్ టు ఎనేబుల్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ to effectively regulate sector as well as the frame the policies of the growth. ఇక్కడ ఈ పర్యాటక రంగం ఏదైతే ఉందో ఈ పర్యాటక రంగాన్ని కాంకరెంట్ లిస్ట్లోకి తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఒక ప్రతిపాదన చేయడం అనేది జరిగింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. దీని ద్వారా ఏమవుతుందంటే కాంకరెంట్ లిస్ట్లకి తీసుకురావడం వలన ఈ పర్యాటక రంగానికి సంబంధించి దీన్ని రెగ్యులేట్ చేయడంలోనూ, అదేవిధంగా దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందడానికి ఒక పాలసీస్ని కూడా రూపొందించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాంకరెంట్ లిస్ట్కి తీసుకురావాల్సిన అవసరం అనేది ఉందని ఇక్కడ ఒక ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ నాడ్ ఫర్ మిషన్స్ ఇన్ ఈస్టోనియా, పరాగ్వే అండ్ డొమినికన్ రిపబ్లికన్. ఇక్కడ ఈ 3 ప్లేసెస్ గుర్తుంచుకోండి. భారత
ప్రభుత్వము ఈ 3 మిషన్స్‌ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే 3 ప్రోగ్రామ్స్ అంటే కార్యాచరణని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లేకపోతే ఒక యంత్రాంగం అని కూడా చెప్పుకోవచ్చు మనం తెలుగులో. ఎందుకంటే ఈ దేశాల మధ్య ఈ సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశంతోటి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో ఈస్టోనియా, పరాగ్వే అండ్ డొమినికన్ రిపబ్లిక్ ఈ దేశాల్లో ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యాబినెట్ మీటింగ్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ క్లియర్ ద ప్రపోజల్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్. The opening of the missions will help expand ఇండియాస్ డిప్లొమాటిక్ ఫుట్‌ప్రింట్ అంటే భారతదేశానికి సంబంధించి ఈ ద్వైప విదేశాంగ విధానంలో భాగంగా ఇటువంటి మిషన్స్‌ని ఆయా రా దేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రాజకీయ పరంగా రిలేషన్స్‌ని పెంపొందించుకోవడంలోను, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి వివిధ దేశాల మధ్య బైలాటరల్ ట్రేడ్ అంటే వాణిజ్య పరంగా, ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడుల పరంగా, ఎకనామిక్ ఎంగేజ్‌మెంట్స్ సో వ్యాపార, వాణిజ్య రంగాలకి సంబంధించి వివిధ రకాల ఒప్పందాలను కుదుర్చుకోవడంలోను, అదేవిధంగా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఆయా దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంలోను, పొలిటికల్ అవుట్‌రీచ్, మల్టీలేటరల్ ఫోరా అండ్ హెల్ప్ గార్నర్ సపోర్ట్ ఫర్ ద ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన ఈ ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఫారిన్ పాలసీకి సంబంధించి మరింతగా సహకారాన్ని పెంపొందించుకోవడంలోనూ ఇటువంటి మిషన్స్‌ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం అందులో 3 దేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈస్టోనియా, పెరగ్వే అండ్ డొమినికన్ రిపబ్లిక్. యాక్చువల్‌గా ప్రపోజల్ వచ్చేసి 18 మిషన్స్‌ని ఏర్పాటు చేయాలని 2018లో ఒక ప్రపోజల్ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఇది కొంత మేరకు డిలే అవ్వడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో వివిధ దేశాలతో కూడా మరింతగా ఈ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశము హైదరాబాద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌లో ఈ మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. దీంతో పాటు కోయంబత్తూర్‌లో ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ 2 పార్కుల కోసము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకు అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. ఇదే విధంగా దేశంలోని 21 ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందో ఒక అధ్యయనం కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ దాదాపుగా అన్ని దేశంలోని 21 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఎగుమతులకి సంబంధించి, దిగుమతులకు సంబంధించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలను కల్పించే కేంద్రాలని ఇక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌గా పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ విమానాలు, నౌకలు, రైల్వేలు, రోడ్డు మార్గము ఈ రవాణా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను ఆయా ప్రాంతాలకు సరైన సమయంలో చేరవేయడానికి అవసరమైన సౌకర్యాలను ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులో కల్పిస్తారు. ఇక నెక్స్ట్ అంశము టెస్కాబ్ ఎండీకి జాతీయ ఉత్తమ పురస్కారం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ నేతి మురళీధర్కు జాతీయ స్థాయి ఉత్తమ ఎండీ పురస్కారం లభించింది. ఇది గుర్తుంచుకోండి. జస్ట్ ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొన్ని గంటల్లో కటీఫ్ అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది బ్రెగ్జిట్‌కి సంబంధించిన అంశము. బ్రెగ్జిట్ గత 5-6 ఇయర్స్ నుంచి మనకు రెగ్యులర్‌గా వార్తల్లో వస్తుంది. దీనికి ఇక్కడ బ్రెగ్జిట్ అంటే ఈ యూరోపియన్ ఏదైతే ఉందో యూరోపియన్ దేశాల్లో ఒక దేశం విడిపోవడం అనేది జరుగుతుంది యూరోపియన్ యూనియన్ నుంచి. ఆ దేశం వచ్చేసి బ్రిటన్. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అనేది నిష్క్రమించబోతుంది. ఇది ఎప్పటి నుంచి అంటే ఈ డిసెంబర్ 31 రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన బిల్లుకు కూడా బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశం తీసుకుంటే ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ అని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన స్కీమ్ ఆయుష్మాన్ భారత్.
ఈ ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు చేరలేదు. అయితే ప్రస్తుతం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకమైన ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో ఈ పథకంలో చేరాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్, ఈ పాలన పోటీలో కామారెడ్డి మేటి అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ ఇండియా పురస్కారాల్లో కామారెడ్డి జిల్లాకి సంబంధించి ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ అవార్డు అనేది దక్కింది. జస్ట్ ఈ పేరు గుర్తుంచుకోండి, కామారెడ్డి. ఏ అవార్డు అంటే ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ అవార్డు. ఇక నెక్స్ట్, నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. బషాన్చార్ ఐస్లాండ్ విచ్ వర్ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల మనకి ఇది వార్తల్లో రావడం జరిగింది. బషాన్చార్ ఐస్లాండ్ ఇది ఎక్కడ ఉందంటే ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3RF ప్లాన్ ప్రిపేర్డ్ బై ద వరల్డ్ బ్యాంక్, ద యూరోపియన్ యూనియన్ అండ్ ద UN ఈజ్ ఇంటెండెడ్ టు హెల్ప్ విచ్ కంట్రీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కరెక్ట్ సమాధానం ఇది లెబనాన్. ఆన్సర్ ఇక్కడ. మూడో క్వశ్చన్ చూద్దాము. విచ్ క్యాంపెయిన్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ బిన్ రీసెంట్లీ అప్రిషియేటెడ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశం యొక్క ఏ క్యాంపెయిన్ అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది? ఫిట్నెస్ కా దోస్ ఆధా గంట రోజ్, దీనిని అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. సో ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక కోర్సెస్కి సంబంధించిన సమాచారము. AKS IAS UPSC సివిల్ సర్వీస్కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. ఇందులో ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకు ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ 2021 టెస్ట్ సిరీస్ కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి ఉంటుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఈ సబ్జెక్ట్స్కి ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక APPSC TSPSCకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది మనకు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఈ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ 2 మోడ్స్లో కోచింగ్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ మనకు జనవరిలో జనవరిలో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసము 8448449700 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఆన్లైన్ క్లాసెస్ కోసము మీరు అదేవిధంగా మెటీరియల్ కోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా education.akasias.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది కోర్సెస్కి సంబంధించిన యాప్ మరియు వెబ్సైట్. ఇది మనకి ఈరోజు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మీరు AKS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.